హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి చిప్స్ గురించి తెలుసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 3 లేదా 4 స్పూన్లు బొంబాయి రవ్వ, 2 స్పూన్లు వేయించుకున్న నువ్వులు, 1 స్పూన్ వాముని ఇలా చేతితో నలిపి వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. నేను రెడ్ చిల్లీని మిక్సీలో ఈ విధంగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా రుచికి సరిపడా సాల్ట్, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే 4 లేదా 5 స్పూన్లు వేడి నూనె వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, ఆయిల్ వేసేసిన క్లిప్ ఉంది. సో మీరు వేడి నూనెని వేసి ఫస్ట్ స్పూన్తో లేదా కొద్దిగా చల్లారే వరకు అలాగే ఉంచుకొని తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. వేడి నూనె ఇంకా బొంబాయి రవ్వ వేయడం వలన చిప్స్ క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా ముద్దగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అన్ని వాటర్ ఒకేసారి వేయకుండా కొన్ని సరిపడా వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకొని దానిపైన మూత లేదా తడి క్లాత్ వేసి 20 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరో 3 లేదా 5 నిమిషాల పాటు బాగా మర్తనా చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. తర్వాత చపాతీ బండపై లేదా క్లీన్గా ఉండే బండపై ఈ విధంగా ఉండని ఉంచి చపాతీ కర్రతో మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా దీన్ని మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. తర్వాత రౌండ్గా ఉండే ప్లేట్ లేదా బౌల్ ఏదైనా తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టి ప్రెస్ చేసి చుట్టూ ఉండే పిండిని తీసేసేయాలి. తర్వాత పిజ్జా కట్టర్ లేదా నైఫ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే స్క్వేర్, డైమండ్ ఎలా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మనం ఆయిల్లో చిప్స్ వేసినప్పుడు అవి పొంగకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు, లేదా ముందే ఘాట్లు పెట్టుకొని తర్వాత ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, అన్నింటిని ఈ విధంగా పక్కకు తీసుకొని మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా ఆయిల్లో ఒక్కొక్కటిగా కేర్ఫుల్గా వేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి కాకుండా పక్కన పెట్టుకోండి. ఒకదానిపైన ఒకటి వేసేసారంటే అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నింటినీ ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చిప్స్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా చేసి పెట్టచ్చు. మీకు కావాలంటే ఈ చిప్స్ని గోధుమ పిండికి బదులు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. చూడండి, చిప్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇవి ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రై అవ్వలేదనిపిస్తుంది, కానీ పక్కకు తీసాక ఇంకొంచెం కలర్ మారుతాయండి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడే ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ గోధుమ పిండి చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.